गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం. మనం ఎక్కడున్నాడో దేవుడని 137వ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం. ఈ దేహాన్ని గురించి నిన్న తెలుసుకుంటూ ఉన్నాం. దీనిలో అనేక రకాల ఉన్నా కూడా ఒకటిగా కూర్చున్నవాడు ఆ పరమేశ్వరుడు. దాన్ని సంహతి అంటాం. మన దేహమే కాదు, ఈ సృష్టిలో అనేక దేహాలు కనపడుతున్నాయి. పశువులు, పక్షులు అనేక రకాలు కనపడుతున్నాయి. అవన్నీ కూడా మరి చూస్తూ ఉంటే ఒకదానికి సంబంధం లేదు. ఎన్ని రకాల జీవరాశులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వాట్సాప్లో, ఫేస్బుక్లో ఎవరికి ఏది కనపడినా కూడా దాన్ని పెడుతూ ఉన్నారు. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూడండి, డిస్కవరీ ఛానల్, ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి ఈ సృష్టి యొక్క స్వరూపం ఎంత అద్భుతంగా ఉన్నది అర్థమవుతూ ఉంది. అందువల్ల ఇవన్నీ కూడా ఖండాలంటాం. అనేక రకాల భాగాలతో సమకూర్చినటువంటి దేహాలు ఇవన్నీ కూడా. మరి ఆయన ఖండం లేనివాడు, ఆయన అఖండుడు, ఆయన ఒక్కడే. ఎప్పుడైతే మనకు అర్థమైందో ఆయన మీద మనకి భక్తిభావం పెరుగుతుంటుంది. ఆయన నశించేవాడు కాదు కదా. అందువలన 3 కాలాలకు సంబంధం లేదు ఆయనకి. కాలం లేకపోయినా కూడా తానుంటాడు. ఎందుకని? ఆయన పుట్టేవాడు కాదు. మరి పుట్టనప్పుడు ఇక చనిపోవటం ఏముంది? అందువల్ల పుట్టుకలు లేనివాడు ఆయన. ఆకాశం అన్ని జరుగుతున్నా కూడా అంటాడు. అన్ని ఈ ఆకాశం సృష్టి అంతా అంటే ఏంది? ఆకాశం అంటే అవకాశ ప్రదాత ఆకాశం. ఆకాశం అంటే పైన టాప్ ఏం లేదు అక్కడ, దానికి మన ఇంటికి వేసిన కప్పులాగా. ఎంత లెక్కెళ్ళినా నీకు ఆకాశం వస్తూనే ఉంటుంది. అసలు అనంతం, అఖండం, అస్సలు ఎక్కడా కూడా అంటది అనమాట. అంటే ఖాళీ ప్రదేశాన్నే ఆకాశం అంటాం. ఈ ఆకాశంలో అన్నీ జరిగేది దీంట్లోనే కదా, ఇంకెక్కడ జరుగుతాయి? మరి ఎక్కడ జరుగుతున్నా ఈ ఆకాశంలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ రూపాలన్నీ ఎవరి? మరి అన్ని రూపాలు కూడా తానే. ఇది ఒకటి అర్థం కావాలి. రూపాలకి రూపం ఆయన, రూపం లేని స్వరూపం అయింది. అందువల్ల దీనికి ఏం చెప్తారంటే సంసార వృక్షం మూలం అని ఒక వృక్షంతో పోలుస్తారు దీన్ని. ఎందుకని? వృక్షంలో ఉన్నది కూడా పరమేశ్వరుడే, దానికి ఆధారమైన వాడు కూడా ఆ పరమేశ్వరుడే. వృక్షమైనా కూడా మార్పు చెందుతుంది. మన దేహం మార్పు చెందినట్టే అది కూడా మార్పు చెందుతుంది. కొంతకాలం పచ్చగా ఉంటుంది, ఇంకొంతకాలానికి అది ఎండిపోతుంది, ఇంకొంతకాలానికి కాలిపోతుంది, అంటే నశించిపోతుంది. అందుకే వైరాగ్యం కొరకు వృక్షాన్ని పోలుస్తారు. వృక్షం ఇప్పుడు కనిపిస్తుంది, కొన్నేళ్ళు కనపడుతుంది, ఒకనాడు కనుమరుగైపోతుంది. ఉంటుందా? ఎల్లకాలం ఉంటుందా? ఏదో రోజు పోవాల్సింది అది కూడా. అంటే రావి చెట్టు చెప్తారు. అందుకని రావి చెట్టు దళం అంటే ఆకు చూస్తే ఎప్పుడు చెలిస్తూ ఉంటుంది. అది చూడండి, ఎప్పుడు చెలించాల్సిందే. గాలి ఉన్నా గాలి లేకపోయినా కూడా అట్లా కదులుతూనే ఉంటుంది అనమాట. గాలి లేకుండా ఉండదు కదా, అది కదులుతూ ఉంటుంది. మనం కూడా ఎప్పుడు ఆలోచనలే. ఒక్క క్షణం కూడా నువ్వు ఆలోచించకుండా ఏ క్షణమైనా ఉన్నావా? నీ గురించి నువ్వు ఆలోచన చేసుకో. మనసు నిలకడ కోసమే మనం ఆ ధ్యానం కానీ ఏదైనా చేసేది. ఆ ధ్యానం చేసేది దేనికోసం అంటే ఏకాగ్రత కోసం. అంతే, దానివల్ల మోక్షం మాత్రం రాదు. ఈ మధ్య చెప్తున్నారు అందరూ కూడా. ఎందుకని?
ఎవరో వ్యాపారం వాళ్ళది, దాంట్లో కూర్చుంటే వస్తుంది, ఏకాగ్రత వస్తుంది. శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఎన్నో రకాలు వస్తున్నాయి. ఇవన్నీ మనకు అంతఃకరణ శుద్ధి జరుగుతుంది తప్ప ధ్యానం వల్ల మోక్షం రాదు. మనకెప్పుడు ఆలోచనలు వస్తాయి. ఒక ఆలోచన సంబంధం లేదు. నువ్వు ఏది అనుకోవట్లేదు, అసలు అనుకోకపోయి వస్తున్నాయి. పూజా గదిలోకి వెళ్తే అర్థమవుతుంది నీకు అసలు ఎంత విపరీతంగా వస్తాయి. అక్కడే వస్తాయి. సంక్రాంతి పండుగకి ఇల్లు కనుక మనం శుభ్రం చేసేటప్పుడు రోజు మనం ఊడుస్తూనే ఉంటాం, హాయిగా కనపడుతూనే ఉంటుంది. ఎక్కడ దుమ్ము ధూళ్ళు కనపడుతుంది, ఇంత కూడా కనపడదు. ఎక్కడ కూడా డైలీ తుడుస్తుంటారు, కడుగుతుంటారు, అంతా చేస్తారు. కానీ సంవత్సరం ఒక రాజు ఆ ఇల్లు శుభ్రం చేయాలని తీస్తే మేఘాలు లేస్తుంటుంది. ఎక్కడుంది అది? అంతర్ముఖమై ఉంది, ఇక్కడే ఉంది, ఈ గదిలోనే ఉంది. నీ హృదయంలో కూడా అంతే. ఆలోచనలు. ఒక్కసారి మనసు ప్రశాంతి చేసుకోవాలంటే నీ వల్ల కాదు అది. అందుకే చెప్పారు సాధన కావాలి. తెల్లవారుజామున 3 గంటలకి 4 గంటలకి ఎందుకు లేవమని చెప్తున్నాం? అప్పుడే నీ ఆలోచనలు బాహ్య అప్పటి వరకు కూడా హాయిగా సుఖంగా నిద్రపోయావు, కళ్ళ ప్రపంచంలో ఉన్నావు. జాగృత అవస్థ నుంచి స్వప్నానికి వచ్చావు, స్వప్నం నుంచి సుషుప్తికి వచ్చావు, మనసు ప్రశాంతిగా ఉంది. ఆ టైంలో నీకు ఏ ఆలోచనలు ఉండవు. కాబట్టి అప్పుడు ధ్యానం చేయమంటున్నాం. కష్టమే, మరి కష్టమైనా ఇష్టంగా చేయాలని చెప్తున్నాను నేను. ఎందుకోసం? నీ కోసం, ఎవరి కోసం కాదు. ఈ జన్మ వచ్చింది, దీన్ని చేసార్థం చేసుకోవాలని నీకు సంకల్పం ఉండాలి. ఎవరి కోసం చేస్తే నీకు ఆకలి అయితే నువ్వు తినాలి, నేను తింటే నీకు ఆకలి తీరుద్ది. నేను ధ్యానం చేస్తే నాకు వస్తుంది, నేను జపం చేస్తే నాకు వస్తుంది, నేను ఆహారం తింటే నాకు కడుపు నిండుద్ది. అందువల్ల వృక్ష శాఖలు అంటే వేళ్ళన్నీ ఎక్కడికి వెళ్తాయండి? భూమిలోకి వెళ్ళిపోతుంది. అవి ఎక్కడ ఉంటున్నాయి? కింద ఉంటున్నాయి. మరి చెట్టు పైన ఉంటుంది, ఊర్ధ్వం. అండంలో ఏముంది? బ్రహ్మాండంలో అదే ఉంది. బ్రహ్మాండం అంటే ఏది లేదు. అందువల్ల సృష్టికి ఆధారమైన శక్తి ఏముందో అదే అంతటా ఉన్నది. అండపిండ బ్రహ్మాండాలంటే అవే. మరి దేహం, ఇదే ఒక దేవాలయం. దేహమే దేవాలయం అంటాం కదా. ఎక్కడికో వెళ్ళక్కర్లా, నీ హృదయంలో ఉన్నటువంటి పరమేశ్వరుని దర్శిస్తే చాలు. అందుకనే చెట్టుని మనకు అందుకోసం చెప్తారు. ఆలోచించే తల ఎక్కడుంది? మనకి పైన ఉంది. మిగిలినవన్నీ కూడా కిందకు ఉన్నాయి. భగవంతుని కన్నా అన్యంగా ఉన్నదంతా కూడా సంసారమే. ఒకటే గుర్తుపెట్టుకోండి, భగవంతుని కన్నా అన్యంగా ఏదున్నా కూడా అది సంసారం. అంటే నీ ఇల్లు వాకిలి, నీ భార్య పిల్లలే కాదు. వైరాగ్యం అనేది లేకపోతే తత్వజ్ఞానం అందదు. వైరాగ్యం అనేది రావాలి. వైరాగ్యం అంటే ఏంటి? రంగుగుడ్డలు వేసుకోవటం కాదు, గుండు చేయించుకోవడం కాదు. అవి దానివల్ల వైరాగ్యం ఉంటుంది. ఇంట్లోనే ఉండాలి, అన్ని సుఖాలు అనుభవిస్తుండాలి. అనుభవించేవాడు నేను వేరు, నేను ఒక చైతన్య స్వరూపాన్ని అని ఎప్పుడైతే నీకు అనుకుంటావు, ఇది వైరాగ్యం. సంసారం ఏర్పరచుకుంటే ఏమైపోతుంది? బంధం ఏర్పడుతుంది, దుఃఖం ఏర్పడుతుంది. కాలం ఎంతవరకు ఉంటుంది? బ్రహ్మ ప్రళయం వరకే కాలం ఉంటుంది. మరి కాలానికి ఆధారంగా తాను ఉంటాడా లేదా? మరలా జరుగుతుంది కదా సృష్టి. సృష్టి జరుగుతుందంటే ఆయన ఉండబట్టే జరుగుతుంది. ఆయన కాలాతీతుడు. నువ్వు కాలాతీతుడివే. అది నీకు అర్థం కాల.
ఎప్పుడైతే ఆ భావన ఉంటుందో నీకు శాంతి సుఖం లభిస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.